యేసు అని పిలువగా నీవు సహాయము చేసే సహాయకుడవు. We never forget you, Lord. మిమ్మల్ని మేము మర్చిపోలేము తండ్రి. నీ తోడు, నీ ఆదరణ, నీ బలము, నీ సామర్థ్యము మాపై నిండుగా మీరు కుమ్మరింప చేయమని వేడుకుంటున్నాం. నీ ప్రశస్తమైన నీ సన్నిధి, నీ వెలుగు నీ బిడ్డలందరి మీద మీరు ప్రోక్షింప చేయండి. మై లార్డ్, let everyone be influenced by the word of God. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె నీ వాక్యము చేత ఇన్ఫ్లుయెన్స్ అవుటకు మీరు హెల్ప్ చేయండి ప్రభువా. హెల్ప్ దేర్ స్పిరిట్స్ టు ఓవర్కమ్ ఎవ్రీ ప్రాబ్లం. హెల్ప్ దెమ్ టు ఓవర్కమ్ every laziness. Help them to overcome every poverty. Help them to overcome every tough situations. Help them to sustain in the troubled time. Help them to come out of the depths. వారిని అప్పులలో నుంచి మీరు బయటికి తీసుకొనుటకు మీరు సహాయం చేయండి. లార్డ్, మై సేవియర్, మై రిడీమర్, మై ఆల్ ఇన్ ఆల్, వి వర్షిప్ యు, వి ప్రైజ్ యు, వి గ్లోరిఫై యువర్ వండర్ఫుల్ ఆసమ్ నేమ్. Cleanse their hearts, Father. Glory to Jesus. I welcome all into this wonderful blessed month. ఈ నూతన నెలలోకి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. డోంట్ స్కేర్ అబౌట్ ఎవ్రీ డే. ఏ దినమును బట్టి మీరు భయపడకండి. ఏ దినము మనల్ని ఏమీ చేయలేదు, ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు మనకు అండగా ఉన్నాడు. The Lord Almighty God is with us and His angels are with us. ఆయన దూతలు మనకు తోడుగా ఉన్నాయి. ఆయన సేవకులు, ప్రధాన యాజకులు మనకు తోడుగా ఉన్నారు. 11 months has been completed. చాలామంది జీవితంలో మంచి అద్భుతాలే కాదు, కొన్ని డిజాస్టర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. Many people lost their families. చాలామంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. But we are still alive by the grace of God, by the favor of God. దేవుని ఉచితమైన కృపను బట్టి మనం ఇంకా ఈ భూమి మీద ఉన్నాం. And we entered into the 12th month, and let the gates of blessing and let the gates of richness be open in Jesus name. Amen. అపవాదిగాడు మన జీవితంలో తలుపులు మాత్రమే మూయగలడు. Devil can't lock your blessings. మీ జీవితములో శత్రువు మీ ఆశీర్వాదాల తలుపులను మూసి తాళము వేయలేడు. He can only shut your doors. వాడు నీ ద్వారములను కేవలము ముయ్యగలడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆశీర్వాదాలు మన కళ్ళ ముందే ఉన్నా మనకవి కనబడవు. It may be closer to you. నీ ఆశీర్వాదం నీకు దగ్గరగా ఉందేమో, కానీ కొన్నిసార్లు నీకు కనబడదు. Devil may close the doors, but devil can't lock your doors. అపవాది నీ తలుపులు మూయచ్చేమో, కానీ నీ యొక్క తలుపులకు తాళాలు వేయలేదు. ఎందుకంటే దేవుడు ప్రతి తాళపు చెవిని తన సేవకులకు, తన భక్తులకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకనే దేవుడు పేతురుని పిలిచి, పేతురు, ఇదిగో నీవు బండవి, నీ మీద నేను సంఘాన్ని కడతాను, పాతాళలోకపు ద్వారములు నీ ఎదుట నిలవలేరవని. The Lord has given keys to the most saints. గొప్ప సేవకులకు, ప్రవక్తలకు, అపోస్తులకు దేవుడు ఆ తాళాలు అప్పగించాడు. Your man of God can open the key. ప్రతి కీస్ దేవుడు తన సేవకులకు
అందచేసి ఉన్నాడు. ఇఫ్ యు కమ్ అండ్ ఇఫ్ యు టెల్ మీ టు అన్లాక్ యువర్ బ్లెస్సింగ్స్, ఐ విల్ అన్లాక్ ద బ్లెస్సింగ్, ఐ విల్ అన్లాక్ ద హీలింగ్, I will unlock the deliverance, I will unlock all the provision in your life. So you need to understand, the శత్రువు కేవలము డోర్ క్లోజ్ చేయగలడు కానీ లాక్ చేయలేడు. సో ఆ క్లోజ్ అయిన డోర్ దేవుడు తెరువును గాక. ఆమేన్. అందుకనే ప్రభు అంటాడు, నేను తెరవగా ఎవడు మూయలేడు. ఆమేన్. ఈ 12 నెలల దేవుడు మనకు నూతన ద్వారాలు తెరుచును గాక. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మన జీవితములో నూతన ద్వారాలని దేవుడు తెరువును గాక. ఆమేన్. సో లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఓకే, చాలా జాగ్రత్తగా గమనించండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. వాట్ ఈస్ దిస్? లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుతారు. లెట్స్ స్టడీ అబౌట్ హిపోక్రట్స్. వేషధారులు, వేషధారులు, వేషధారులు. చాలాసార్లు మనము చాలా మందిని చూస్తూ ఉంటాం, వేషధారులను. మేబీ మీ లైఫ్లో, మేబీ ఇఫ్ యు ఆర్ 30, 20, 15 ఆర్ 40, 60, 70, వాట్ ఎవర్, యు మే సీ మెనీ హిపోక్రట్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మీరు చాలామంది వేషధారులను మీరు చూస్తూ ఉండవచ్చు. బట్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ దిస్ హిపోక్రట్స్? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా చూసుకోండి. అంటే వాట్ ఈస్ దిస్? అండ్ వాట్ ఆర్ దిస్ రైచస్ వర్క్స్? నీతి కార్యాలంటే ఏంటి? ఎవరి ముందు మనం నీతి కార్యాలు చేయకూడదు? ఎవరి ముందు మనం నీతి కార్యాలు చేయాలి? అసలు నీతి కార్యాలంటే ఏంటి? నీతిమంతుడు చేసేవి నీతి కార్యాలు. ఆమేన్. యా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడికి భూమి మీద ఎవరు నచ్చరంటే, ఈవెన్ గాడ్ లవ్స్ అండ్ గాడ్ ఫర్గివ్స్ ఎ ప్రాస్టిట్యూట్. ఒక వేశ్యని కూడా దేవుడు క్షమించగలడు, ఒక వేశ్యని కూడా దేవుడు ప్రేమించి క్షమించగలడు. కానీ ఒక వేషధారులను దేవుడు టాలరేట్ చేయలేడంట. He can't tolerate this kind of people. Who are they? Hypocrites. వేషధారులు. Who are these hypocrites? ఎవరు ఈ వేషధారులు? సో వాళ్ళ ముందు మనము నీతి కార్యాలు చేయకుండా చూసుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. Who are these hypocrites and what are the righteous works? చదవండి. యా, కంటిన్యూయేషన్. బైబిల్స్ వారు చూడండి, బైబిల్స్ లేని వారు జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా, నీవైతే ధర్మము చేయనప్పుడు, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి, నీ ధర్మము రహస్యముగా ఉండవలెను. ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది, నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి, నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను, తెలియక ఉండవలెను. అట్లయితే, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, నీకు ప్రతిఫలము ఇచ్చును. మరియు మరియు మీరు ప్రార్థన, హియర్ కమ్స్ మై పాయింట్, హియర్ కమ్స్ మై పాయింట్. యా, మీరు ప్రార్థన చేయునప్పుడు, ఎంతమంది ప్రార్థన చేస్తారు రోజు? చాలా స్లోగా చేతులు ఎత్తుతున్నాయి. అమ్మో, ఎంతమంది తింటారు అంటే ఫస్ట్ నేను అంటారు. ఎత్తినారా? ఓహో, ప్రైజ్ లార్డ్. మంచిదే. మీరేమి అంటే నీతిగా నిజాయితీగా ఒప్పుకున్నారు. నేను రోజు చేయలేనన్నా, నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉంటాను. మంచిది, పర్లేదు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అద్భుతాలు జరగకపోతే ఆటోమేటిక్గా ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. నో ప్రాబ్లం. మీరు చేతులు దించండి, మీరేం ఎక్కువ శ్రమ పడకండి.
మీ శ్రమలే మీ చేత ప్రార్థన చేపిస్తాయి. ఆమె వినబట్లేదు. మీ శ్రమలే మీ చేత ప్రార్థన చేపిస్తాయి. లేదు నీకు బాగా దెయ్యాలు పడ్డాయా, శ్రమల్లో కూడా ప్రార్థన చేయ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వెన్ యు ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్, వెన్ యు ఆర్ ఇన్ ట్రిబులేషన్స్, స్టార్ట్ ప్రేయింగ్. అందుకనే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక సర్మన్ చెప్పాను నేను, నీకు శ్రమ సంభవించిందా అయితే ప్రార్థన ప్రారంభించు. ఆనందంగా ఉన్నావా, కీర్తనలు పాడు. ఆమేన్. రోగి అయి ఉన్నావా, యూ హ్యావ్ టు కమ్ టు చర్చ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇఫ్ యు ఆర్ సిక్, డోంట్ సిట్ ఎట్ హోమ్. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, if you are not feeling well, if you are tired, if you are having fever, cold, stomach pain, whatever the disease and whatever the sickness, come to church immediately, as early as possible. వర్షం వస్తే చర్చికి రా, చలి పెడితే చర్చికి రా, జాబ్ ఎక్కితే చర్చికి రా, బాగా లేకపోతే చర్చికి. అంటే వాడు రీజన్స్ని ఏం చేస్తాడు, మనకు క్రియేట్ చేస్తాడు. కొందరైతే మరీ దారుణం అండి, ఆ దారుణాలు తట్టుకోలేని వినలేని. ఏం తెలుసా, ఏం మా చర్చికి రాలంటే నీళ్ళు వచ్చాయి పాస్టర్ గారు అంట. ఏమొచ్చాయి? నీళ్ళు, వాటర్ వచ్చిందంట. వాటర్, ఓహో ఏసయ్యా. ఆడ దెయ్యం చూడు, ఆదివారమే వదులుతాడు వాటర్. ఎందుకు? మీరు చర్చికి వెళ్తే బలపడతారు, మీరు చర్చికి వెళ్తే ధైర్యంగా ఉంటారు, మీరు చర్చికి వెళ్తే ప్రార్థన చేస్తారు, మీరు చర్చికి వెళ్తే వాక్యం వింటారు, మీ చర్చికి వెళ్తే దీవించబడతారని మనల్ని మ్యాక్సిమం దేవుని మందిరానికి రాకుండా చేస్తుంది. సో we need to understand who are these hypocrites, and let's read verse number 5. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఇక్కడ కూడా దూరుతారు వాళ్ళు. ఈ వేషధారులు ఇక్కడ కూడా దూరుతారా? మన దృష్టిలో వేషధారులు అంటే ఎవరు తెలుసా? నా దృష్టిలో వేషధారులు అంటే ఫిల్మ్ యాక్టర్స్. దే యాక్ట్. యా, ఆ వేషధారుల కంటే వాళ్ళు ప్రభువుని నమ్ముకోలేదు. దే ఆర్ నాట్ లైక్ వాట్ యు కాల్, వాళ్ళు పెద్ద వాళ్ళ గురించి మనం మాట్లాడుకోబడలేదు. కానీ దేవుడు కొందరు వేషధారులని గుర్తుపడుతున్నాడు. ఈ వేషధారులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఆ వేషధారులు ఎలా ఉంటారో చూద్దాం. కమ్ ఆన్, రీడ్ వర్స్ నెంబర్ 5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. అంటే ప్రార్థన చేయడం కూడా వేషధారణతనం అంట. వాట్ ఈస్ దిస్? Sometimes children, they pretend in front of parents. మమ్మీ వస్తుంది అనుకో, నా చెడుని యేసుక్రీస్తు నామములో ప్రభు అద్భుతాలు చేయవాడా, నీకు స్తోత్రం నాయన. అమ్మయ్య పోయింది, చెప్పు, పోయింది మమ్మీ పోయింది. వాట్ ఈస్ దిస్? ఏంటిది? వేషధారణ. ఏంటది? వేషధారణ. భర్త భార్య ముందు యాక్టింగ్ చేస్తాడు, భార్య భర్త ముందు యాక్టింగ్ చేస్తుంది. ఎందుకు? ప్రార్థన. సో ఎక్కడ ప్రేయర్ చేయాలి మనం? ఏ స్థలంలో ప్రేయర్ చేయాలి? ఏ సిచ్యువేషన్స్లో ప్రేయర్ చేయాలి? అందరి ముందు ప్రేయర్ చేసుకోవచ్చా? నో. యు ఆర్ సీయింగ్ సమ్ అదర్ పీపుల్, ఫిల్మ్ యాక్టర్స్ని, వాళ్ళని వీళ్ళని అన్యుల్ని మనం అనడం కాదు. ఎక్కడ క్రిస్టియానిటీలో, ఎక్కడ మన ఇంట్లో ఈ వేషధారణతనం దాంకుందో దాన్ని బయటికి తీయాలి. బ్రింగ్ దట్ అవుట్, బికాస్ గాడ్ హేట్ హిపోక్రట్స్. దేవుడికి ఎవరంటే నచ్చదు? వేషధారులు అంటే నచ్చదు. ఈ హేట్ హిపోక్రట్స్. ఆయన వ్యభిచారులన్నా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు. ఎక్కడ నువ్వు యాక్ట్ చేసేది? దాని వల్ల నీకు దమ్మిడి ఆదాయం ఉండదు, పైపెచ్చు భయంకరమైన నష్టం నీకు ఏర్పడుతుంది. దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడు. ఎవరిని బట్టి? హిపోక్రట్స్. ఇఫ్ యు వాంట్ టు ప్రే, kneel down and pray in the presence of God. If you want to pray, close your door, close your curtain and start praying. ఏం చేస్తారు తెలుసా ఈ యొక్క వేషధారులు? చదవండి, మళ్ళీ చదవమ్మా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా, మనుషులకు కనబడవలెనని. నా ప్రార్థన మీరు చూడాలమ్మా. నా ప్రార్థన మీరు చూడాలా? అవసరం లేదు కదా. పోనీ నా ప్రార్థన మీకు చూపించాలా? నో.
వై యు ఆర్ ట్రైయింగ్ టు షో యువర్ ప్రేయర్ టు అదర్స్? నీ ప్రార్థన వేరే వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు? పోనీ కొందరు ఏం చెప్తారు తెలుసా, వాళ్ళ ప్రేయర్ టైమింగ్స్ చెప్తారు. బ్రదర్ మేము మార్నింగ్ 4 o'clock 4 to 6 ప్రేయర్లో ఉంటాము. నేను అడిగాను, పోనీ దేవుడు అడిగాడా? అడగలేదు. నీకు అవసరం ప్రార్థన, నువ్వు చేసుకో. నీవు ప్రపంచంలో ఉన్న ప్రతి ఆంటీకి అంకులకి చెప్తే అట నేను 4 o'clock లేచి ప్రే అంటే నేను భయపడిపోవాలి. ఇప్పుడు గజగజ వణికిపోవాలా? నువ్వు 4 o'clock లేచి ప్రార్థన చేస్తుందంటే చాలా పవర్ఫుల్ ఆంటీ ఈమె. వాట్ ఆర్ యూ డూయింగ్? అసలు ఏం చేస్తున్నాం క్రైస్తవులు? దేవుడికి చెప్పే బదులు మనుషులకు చెప్తున్నాం. అమ్మ నేను మార్నింగ్ 4 o'clock లేచి ప్రేయర్లో ఉంటాను తెలుసా? కొందరు అంటే ఏం చేస్తారంటే ఇప్పుడే ప్రేయర్ అయింది అంటారు కొందరు. ఓ మై గాడ్, యూ వండర్ఫుల్ యాక్టర్స్. God is not talking about outside actors. God is talking about inside actors. చర్చ్లో బాడీ ఆఫ్ క్రైస్ట్లో చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అంటే ప్రార్థన చేయని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. కొందరు అది పనిగా బ్రదర్ వచ్చాడు, ప్రభా నీకు స్తోత్రం, నేను జ్ఞాపకం చేసుకో ప్రభా, వాళ్ళందరినీ ముట్టు ప్రభా. వాళ్ళు కొంచెంసేపు కూర్చోవాలి కదా, కొంచెంసేపు కూర్చోబెట్టి ప్రార్థనలో బాగా ప్రార్థనలో ఉండి 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 లాస్ట్కి బ్రదర్ వచ్చారా చెప్పండి ప్రేయర్లో ఉన్నాను ఏటా, నేను ప్రేయర్లో ఉన్నానండి. ఓ మై గాడ్, యు ఆర్ యాక్టింగ్. మళ్ళీ చదవమ్మా 5. యా. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండక మనుషులకు కనబడవలెనని. మనుషులకు నీ ప్రార్థన జనాలు చూడనవసరం లేదు. అండ్ డోంట్ ట్రై టు షో యువర్ ప్రేయర్ లైఫ్ టు అనదర్ పీపుల్, అనదర్ పర్సన్. నీ ప్రార్థన జీవితము కానీ నువ్వు ప్రార్థన చేసుకోవాలి, కానీ అందరి ముందు సో దేవుడికి ఏది నచ్చదో దాన్ని మనము చేయకూడదు. సో మీరు ప్రార్థన చేసేటప్పుడు వేరే వాళ్ళకి నేను కనపడాలి, నా ప్రార్థన వేరే వాళ్ళు వినాలి అన్నట్టు చేయకండి. వీళ్ళు ఎందుకు అలా చేస్తారంటే మనుషులు నిన్ను చూసి భయపడాలని వాళ్ళు అలా చేస్తారు. ఒక మూల కూర్చొని ప్రార్థనలో ఉండి, అక్కడ కూర్చొని ప్రార్థనలో ఉండి, ఇక్కడ కూర్చొని ప్రార్థనలో ఉండి, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు మంచిదే, నేను కాదంటలేదు. కొందరు చర్చ చూడంగానే చెప్పులు ఇప్పేసి సిలువ మొత్తం మార్చ్ ఫాస్ట్ డ్రిల్ మొత్తం అన్ని వచ్చేస్తాయి, అన్ని గుర్తొచ్చేస్తాయి. ఓ మై గాడ్, ఐ విష్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు ఎనీ హిపోక్రట్ హియర్. నేను ఏ వేషధారులకు ఈరోజు నేను చెప్పట్లేదు అనుకుంటున్నాను. బికాస్ నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే మీరు వేషధారులను గుర్తుపడతారని. ట్రై టు రికగ్నైజ్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ హిపోక్రట్స్. వేషధారులను మనం గుర్తుపట్టాలి ఈ భూమి మీద. లేదంటే వాళ్ళు చెప్పిందే చెప్పి మిమ్మల్ని మాయలో పెట్టి మిమ్మల్ని బ్లాక్ చేసి పడేస్తారు. యు విల్ బి అండర్ ట్రాప్. మీరు మోసంలో ఉండిపోవచ్చు, రకరకాల ట్రాప్లో పడిపోతూ ఉంటారు. చదవండి మా. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల అంటే రోడ్లో కూడా ప్రార్థన చేయొచ్చా? నో, డోంట్ ప్రే. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయకండి. ఎందుకంటే జనాలు మనల్ని చూస్తున్నారు. ఇంకా నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వాళ్ళకి వేషధారులకి ఏమంటే ఇష్టం అంట? జనాల మధ్యలో ప్రార్థన చేయడం ఇష్టం అంట. వేషధారులకు ఏమంటే ఇష్టము? అందరి ముందు ఒక మూల కూర్చొని అందరూ మాట్లాడుకుంటుంటే నువ్వు ఒక్కటే భక్తి పరులాగా సపరేట్గా పక్కకు వచ్చేసి, తండ్రి వీళ్ళందరూ పాపులయ్యా, వీళ్ళందరితో నన్ను కలపకయ్యా, ఈ చర్చ్ అంతే ప్రభా, వీళ్ళందరూ అంతే ముచ్చట్లు పెడతా ఉంటారు ప్రభా, నాకు దీనికి ఏం సంబంధం లేదు ప్రభా, ఈ పాపము నాకు సంబంధం లేదు ప్రభా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని అంటూ ఉంటారు వాళ్ళు. ఎవరు? వేషధారులు. దీస్ పీపుల్ ఆర్ వెరీ డేంజర్. God hates them. What these hypocrites do, you know, they act like as if they are good. They act like as if they are strong. They act like as if they are nice and smart and clever. ఒక వేషధారి మంచివాడిగా నటించాలి, ఎందుకంటే వాళ్ళు మంచితనం లేదు కాబట్టి. ఒక వేషధారి వాడు గుడ్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్గా నటించాలి, ఎందుకంటే వాళ్ళు స్పిరిచువాలిటీ లేదు కాబట్టి. ఈరోజు మీరు రాజకీయ నాయకులు మీరు చూస్తూ ఉంటే
వాళ్ళు పథకాలు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, రకరకాలుగా మేము మంచోళ్ళమని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి, మంచోడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను మంచోడినని. ఆమేన్, ఆమేన్. ఐ హోప్ దిస్ యు గాట్ దిస్ రైట్. మంచోడికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు ఒకటే అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకో అన్నారు. దేవుడి కుమారుడే, ఆయన కాపాడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అవునన్నా కాదన్నా ఆయన ఎవరు? సర్వోన్నతమైన దేవుని కుమారుడే. నువ్వు దేవుని కుమారుడు అయితే మేకులు పీక్కో అన్నారు. ఆయన ఒకవేళ పీక్కోకపోయినా మేకులు, ఆయన దేవుని కుమారుడే. చాలాసార్లు మిమ్మల్ని చాలామంది చెడ్డవాళ్ళగా మారుస్తూ ఉంటారు. చాలామంది మీ కంపెనీల్లో, మీ ఉద్యోగాల్లో, మీ ఆఫీసులో మిమ్మల్ని చెడ్డవాళ్ళగా ప్రూవ్ చేస్తారు. అండ్ డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ గుడ్. మనం అక్కడే మిస్టేక్ చేసేది. డెవిల్ విల్ ఆల్వేస్ ట్రై టు ప్రొవోక్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఒక 100 మంది చెప్పారు, ఈ పాస్టర్ గారు చెడ్డోడు 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 చెడ్డోడు, ఈ పాస్టర్ చెడ్డోడు, దొంగ 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 దొంగ. ఇప్పుడు నేను అది నాకు వినపడింది. I don't want to prove myself. నేను జనాల దగ్గరికి వెళ్ళి నేను మంచోడినమ్మా, నేను అమ్మ నేను దొంగను కాదమ్మా, అమ్మ నేను దొంగను కాదమ్మా, నేను మంచి. నో 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 డోంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. జస్ట్ స్టే కామ్. యేసు ప్రభు ఆయన రక్షకుడని, ఆయన దేవుడని తను ప్రూవ్ చేసుకోలే. బికాజ్ హీ ఈజ్ ఎ గాడ్ అండ్ హీ ఈజ్ ఎ సేవియర్. ఏదో ఒక రోజు అతని దగ్గరికి తిరిగి వస్తారు. ఆమేన్. ఈ వేషధారులు ఏం చేస్తారు తెలుసా? నేను మంచోడినని వేషం వేసుకుంటారు. ఐ ఆమ్ ఏ కైండ్ హార్టెడ్ పర్సన్ అని వేషం వేసుకుంటారు. ఐ ఆమ్ ఏ జెన్యూన్ పర్సన్ అని వేషం వేసుకుంటారు. చర్చికి వచ్చినప్పుడు బాగా స్మైల్గా నవ్వుతారు, ఇంటికి వెళ్తే అటు పెడతారు. యువర్ యాక్టర్, యాక్ట్ చేస్తున్నారు, మీరు యాక్ట్ చేస్తున్నారు. అసలు ఎక్కడ లేదు, బయట వదిలేసేయండి. మీరు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని అసలు వదిలిపెట్టండి. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? చర్చ్ గురించే మాట్లాడుతున్నాడు. ఎండ్ టైమ్ చర్చ్, బీ అలర్ట్. ఆర్ యూ ఇన్ దిస్ ప్రాసెస్? నువ్వు ఈ వేషధారణ ప్రాసెస్లో ఉన్నావా? కొంచెం అలర్ట్ చేసుకో, నిన్ను నాక్ చేసుకో. లేదు నీ చుట్టూ వేషధారులు ఉన్నారా? వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. సో దిస్ హిపోక్రట్స్ ట్రై టు ప్రూవ్ దట్ దే ఆర్ అ ప్రేయర్ పీపుల్, దట్ దే ఆర్ అ ప్రేయర్ వారియర్స్. నేను ప్రార్థనాపరుణ్ణి. సంబంధాలు ఒక్కొక్కరికి వస్తూ ఉంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, బ్రదర్ ప్రేయర్ చేసి చెప్పండి అట్లా ఎట్లా. సరే మీరు ఏం అడుగుతారు వాళ్ళంటే, మీరు చర్చికి వెళ్తారా అని అడుగుతారంట అబ్బాయిని. మేము చర్చికి వెళ్తామంటే, ఏ చర్చికి వెళ్తారో పలా. ఓకే, మీరు ప్రార్థన చేస్తారంటే చేస్తారంటారంట. అది వచ్చి నాకు చెప్తారు, బ్రదర్ ఆ అబ్బాయి ప్రేయర్ ఫుల్ అంట, బ్రదర్ ప్రేయర్ ఫుల్ అంట. నువ్వు ఎప్పుడు చూసావు? వాడు చెప్పింది నువ్వు విన్నావు, అంతే అంతే. ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రేయర్ ఫుల్ ఉండదు, ప్రేయర్ హాఫ్ కూడా ఉండదు, ప్రేయర్ కింద కూడా ఉండదు, అసలు ప్రేయరే ఉండదు. బికాస్ దే యాక్ట్. పెళ్ళికి ముందు మాకు ఒక్క అలవాటు కూడా లేదు బ్రదర్, ఒక్క అలవాటు లేదు పాస్టర్ గారు అంటే. అవునా, ఒక్క అలవాటు కూడా లేదంటమ్మా, చేసుకో. ఒక్క అలవాటు అమ్మయ్యా చేసుకుంటారు. అక్కడ చూస్తే అన్ని అలవాట్లు ఉంటాయి. అసలు నాకు కోపమే లేదు అంటారు. పెళ్ళైన తర్వాత అసలు స్వరూపం బయటికి జిమ్మని బయటకు వస్తుంది. మీ పేర్లు వేషధారులు అని మీరు సొంతగా పెట్టుకోకండి. గుడ్ పీపుల్ దే డజంట్ వాంట్ టు యాక్ట్. మంచి వాళ్ళు నటించిన అవసరం లేదు, దేవుని బిడ్డలు నటించిన అవసరం లేదు. ప్రేయర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, ప్రేయర్ ఈజ్ ఎ జాబ్, ప్రేయర్ ఈజ్ ఎ కమాండ్మెంట్. ఆమేన్. చెప్పండి, ప్రార్థన అనేది ఒక ఆజ్ఞ. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఆజ్ఞను పాటించాలి. యూ హ్యావ్ టు ఫాలో ద కమాండ్మెంట్స్. నీకు ప్రార్థన వచ్చినా రాకపోయినా ప్రార్థనకు ఒక సమయం తీయాలి. వచ్చినా రాకపోయినా ప్రార్థన వింటా ఉండు, ప్రార్థన పలుకుతా ఉండు. లేదా పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారు నా ప్రార్థన రాదు, ప్రార్థన రాసి ఉన్నాను, నేను రాసిస్తా ప్రార్థన నీకు. అండ్ టిల్ నౌ మెనీ పీపుల్ డజంట్ నో హౌ టు ప్రే. ప్రేయర్ ఇస్ ఎ కమాండ్మెంట్. సో చాలా మంది ప్రార్థన వచ్చని, ప్రార్థన నేను చేస్తున్నానని వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. అండ్ బీవేర్ ఆఫ్ దిస్ హిపోక్రాట్స్. ఈ వేషధారులతో జాగ్రత్తగా ఉండండి. ప్రేయర్ కని తీసుకోబోతారు, అక్కడ ప్రేయర్ ఉండదు తెలుసా? అక్కడ ఏముండదు ప్రేయరు. వాళ్ళు కూడా ప్రేయర్కి వెళ్ళేటోళ్లే, వాళ్ళు కూడా మనోళ్లే, వాళ్ళు కూడా బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన ఉండదు, లాస్ట్కి అక్కడ ఏముండదు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. దేవుడికి భూమి మీద
నచ్చని ఒకే ఒక వ్యక్తి. చాలా అమ్మ ప్రార్థన చేసామంటే అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. 2 నిమిషాలు 3 నిమిషాలు మన ముందే కావాలని బైబిల్ చదువుతాడు. ఓకే, యువర్ యాక్టింగ్ మ్యాన్, యువర్ యాక్టింగ్. నువ్వు నీ సేవకుడిని పక్కన పెట్టి నువ్వు వెళ్ళి ఆడ ప్రార్థన చేసుకుని నువ్వు వెళ్ళి ఆడ బైబిల్ చదువుకుంటే నీకు దేవుడు ₹1,00,000 బ్యాగ్ రిలీజ్ చేస్తాడా? నో. అందుకనే వీళ్ళకి శాస్త్రుల పరిశీలకి అర్థం కాలేదు. ఏం తెలుసా, ఈ యేసయ్య వచ్చి వీళ్ళందరినీ చెడగొట్టాడు. ఈ యేసు ప్రభు వచ్చిన కాడి నుంచి వీళ్ళు అసలు ఉపవాసం ఉండట్లేదు, వీళ్ళు అసలు ప్రార్థన చేయట్లేదు, ఆఖరికి వీళ్ళు అన్న తినేటప్పుడు చేయకూడదు కడుక్కోవట్లేదు. యేసు ప్రభుతో ఒకటే, ఏమండి మీ శిష్యులకి డీసెన్సీ మెయింటెనెన్స్ నేర్పిరా మీరంటే యేసు ప్రభుని అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు చాలా గొప్పగా పెద్దగా నవ్వాడు. ఏంటి ఇప్పుడు నేనున్నా కూడా ఫాస్టింగ్ చేయాలా అన్నాడు. ఎవరైనా, హూ ఈస్ జీసస్? హీ ఈస్ ఎ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్. హూ ఈస్ జీసస్? హీ ఈస్ ఎ హీలర్. హూ ఈస్ జీసస్? హీ ఈస్ ఎ డెలివరర్. యేసు ప్రభు ఉన్నప్పుడు చేయగడుకున్నారా? ప్రార్థన అన్నది నేను ఇప్పుడు ప్రార్థన చేసుకున్నామా నువ్వు? ఓ మై గాడ్, దీస్ పీపుల్ ఆర్ హిపోక్రట్స్. వేషధారణ. ఏమో అన్నం తినేటప్పుడు ప్రార్థన మర్చిపోయామో, తింటున్నప్పుడు ముద్ద మింగినప్పుడు స్తోత్రమయ్యా ఇచ్చినందుకు వందనాలు, చాలు. డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ వెరీ స్పిరిచువల్. డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ టూ స్పిరిచువల్. అంటే అవన్నీ ఇప్పుడు అన్నం తినేటప్పుడు అన్నం వేసుకుని అన్నం మీద చేయబెట్టేసి ప్రభు ఏం చేస్తారు చెప్పండి? అన్నం మీద చేయబెట్టి ప్రేయర్ మీరు మామూలుగా నాకు తెలియదులే. ఏం చేస్తారు మీరు ప్రేయర్? అన్నం తినేటప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారా? అసలు ఒక్క సెంటెన్స్ చెప్పండి, ప్రభా ఇచ్చినందుకు వందనాలు. అది ఎంత సెకండ్ పడుతుంది? 1-2 seconds అయిపోయింది. తర్వాత వాళ్ళకి ఇచ్చేయండి, వీళ్ళకి ఇవ్వండి, ఆ ఏరియాలో వాళ్ళకి, మా పెదమ్మ వాళ్ళకి ఇవ్వండి, మా పిన్నికి ఇవ్వండి. అవన్నీ మనకెందుకు? సెన్స్లెస్ ప్రేయర్స్ ఏంటవి? జస్ట్ థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్. కళ్ళు తెరుచుకునే, లార్డ్ ఐ థ్యాంక్ ఫర్ దిస్ ఫుడ్, ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్స్ ప్రభు, అంతే. కొందరు అయితే అందరికి తింటా ఉంటారు, ఇక్కడ చేయబెట్టి ఎవరు వాళ్ళు? చెప్పాలి, గట్టి చెప్పాలి. వాళ్ళు అందరు చూసినప్పుడు ప్రేయర్ చేస్తారబ్బా. వాళ్ళు అందరు చూసినప్పుడు ప్రేయర్ చేస్తారు. అందరు చూసినప్పుడు ప్రేయర్ చేయండి. నీకు ఇంట్లో సమయం దొరకదా? దేవుడు అదే అంటున్నాడు యేసు ప్రభు. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే గో టు యువర్ రూమ్, లాక్ యువర్ డోర్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. రహస్యముగా చేసిన ప్రార్థనలకి రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. ఎలా ఇస్తాడు తెలుసా? రహస్యంగా ఇవ్వడు, బహిరంగంగా ఇస్తాడు. హీ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఎవ్రీవన్. అంటే ఇప్పుడు మళ్ళీ అన్నం దగ్గర మళ్ళీ ప్రార్థన చేయ, ఓయమ్మ అయ్యగారు మళ్ళీ అన్నం దగ్గర ఇప్పుడు తిడతాడేమో ప్రార్థన చేస్తే అని చెప్పి అనుకోకండి. జస్ట్ సే థ్యాంక్స్. సే వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఈజ్ ఎనఫ్. ఏం చెప్తా? ప్రభు దీన్ని పరిశుద్ధపరచు, అభిషేకించు, నాకు ఒక్క రోగం కూడా రాకూడదు, అన్నం తింటున్నా. ఎందుకు ఇవన్నీ లేనిపోని దెయ్యానికి అన్నింటికి కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు. యు ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు డెవిల్. ఓహో ఇప్పుడు ఈ అన్నం తింటే మనకు ఫుడ్ పాయిజన్ అవ్వాలి, ఓ ఫుడ్ పాయిజన్ స్పిరిట్ కమ్ అని వచ్చేస్తున్నాడు. కొందరు బలి ప్రార్థన చేస్తారు, ప్రభా రాకపోకల్లో తోడుగా ఉండు, అంతవరకు బాగానే ఉంది. ఇంకో పాయింట్ యాడ్ చేస్తారు, ప్రభా యాక్సిడెంట్స్ అవ్వకుండా చూడు ప్రభా అంట. ఎందుకురా నీకు? నాకు అర్థం నోర్జిలా దెయ్యాన్ని. అరే దెయ్యమా, యాక్సిడెంటల్ స్పిరిట్స్ వచ్చేస్తాయి అనమాట, అంతే. అప్పుడు ప్రభా యాక్సిడెంట్స్ అవ్వకుండా నువ్వే చూసుకో ప్రభా అంటే నువ్వు దెయ్యాన్ని పోయి, Lord, I am going, let your angels come with me. Amen. That's it. Ante simple prayer. Don't make your prayer complicated. దేవుడికి సింపుల్ ప్రేయర్లే ఇష్టం. మీరు జనాలు చూసి ఈ అమ్మాయి చూడాలని, ఆ అబ్బాయి చూడాలని, ఇదిగో ఈ ఆంటీ చూడాలని, మా ఆయన చూడాలని, మా ఆవిడ భర్త అనుకోవద్దు, మా ఆవిడ చాలా ప్రార్థన పర్రాలని. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాడు తలకాయ నొప్పి వాడుతో యాగలేదు. యూ యాక్టర్. చెప్పినా సినిమా వాళ్ళు మించిపోయారు జనాలు. You're crossing them. Should be very careful in this end days. Let people know your prayer time.
Let people not disturb you when you are in prayer. Amen. సో వేషధారుల వలె కాక మీరు ఏం చేయాలి? రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు. ఆమేన్. చూడండి, వేషధారులు ఏం చేస్తారంటే ప్రతి దానికి యాక్ట్ చేస్తారు. దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ ప్రేయింగ్, దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ గుడ్. నేను ఒకటి చెప్తాను, మీ అందరిని దేవుడు మంచి వాళ్ళగా దేవుడు తయారు చేశాడు. ఆమేన్. God made you good, God made you nice, God made you perfect, and God made you righteous. And don't act like a righteous person, because already you are a righteous person. నువ్వు నీతిమంతుడిలాగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నీతిమంతుడివే కదా. నువ్వు పరిశుద్ధుడిలాగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, wearing white and white, holy garments. No, you are already holy. Amen. దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుతో పిలిచాడో, మిమ్మల్ని ఎలా దేవుడు అలంకరించాడో, మిమ్మల్ని దేవుడు ఎలా బలపరిచాడో మీరు దాన్ని గ్రహించగలిగితే, ఇంకోటి, ఎవరన్నా ఇచ్చిన దాన్ని మళ్ళీ అడుగుతారా? అడగరు. నీ దగ్గర లేదు అనే వస్తువు గురించే నువ్వు అడుగుతావు. దేవుడు నీకు ఇవన్నీ చేసినప్పుడు నువ్వు మళ్ళీ ఇవన్నీ అడుగుతున్నావంటే నువ్వు దేవుణ్ణి, దేవుని మాటను నువ్వు నమ్మలేదని అర్థం. యా, టేక్ కేర్ ఆఫ్ అండ్ బీ అవేర్ ఆఫ్ దిస్ హిపోక్రట్స్. వేషధారులు, వేషధారులు, వేషధారులు. ఇప్పటి నుంచి మీ ప్రార్థన మారిపోద్దామే. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు నా ప్రార్థన చూడాలి, వీళ్ళు నా ప్రార్థన చూడాలి, వాళ్ళు నా ప్రేయర్ చేయాలి, వీళ్ళు నా ప్రేయర్ చేయాలి. నో వే మ్యాన్, నో వే. అందరూ చూడాలని నువ్వు క్యాలెండర్ కాడకు పోయి ఈరోజు 1వ తారీఖు 1వ వాక్యము చదువుకో. యు ఆర్ ఏ వండర్ఫుల్ యాక్టర్. సినిమా వాళ్ళకన్నా పైసలు వస్తే యాక్టింగ్ చేస్తే, నీవు యాక్టింగ్ చేస్తే నీకు నష్టం తప్ప లాభం ఉండదు. జాగ్రత్త. బట్ యు నీడ్ టు ప్రే, యు నీడ్ టు ప్రే, యు హ్యావ్ టు ప్రే. నువ్వు ప్రార్థన చెయ్యాలి, వాటన్నిటి నువ్వు చేయించాలి, వాటన్నిటి నువ్వు దాటేయాలి. ఈరోజు ఈ వేషధారే లోపల వేషం, నేను మంచిదాన్ని, నేను మంచి పిల్లని, నేను మంచి కుమారుణ్ణి అని మనం వేషం వేసుకొని తిరగబడలేదు. వీఆర్ టూ గుడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆయన కృపను బట్టి మనం నీతిమంతులం, ఆయన కృపను బట్టి మనము యథార్థవంతులం, ఆయన కృపను బట్టి మనమందరము పవిత్రులము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మీకు ఇచ్చిన దాన్ని మళ్ళీ మీరు అడగండి. హీ ఆల్రెడీ గేవ్ యూ హోలీనెస్, హీ ఆల్రెడీ గేవ్ యూ రైచియస్నెస్, హీ ఆల్రెడీ గేవ్ యూ ప్యూరిటీ. డోంట్ ఆస్క్ ఇట్ రిపీటెడ్లీ. పదే 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 మళ్ళీ మళ్ళీ దాన్ని మీరు అడగకూడదు. ఎందుకంటే దేవుడు వాటిని ఇచ్చి మీలో భద్రంగా దాచిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి కోసం వస్తున్నాడు తెలుసా? బయట ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్న వాడి కొరకు రావట్లే, సంఘం కొరకు వస్తున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. యూ నీడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఎ మినిస్ట్రీ, యూ నీడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద చర్చ్, యూ నీడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ వాట్? ఎ హోలీ కమ్యూనియన్. మీకు తెలియకుండా ఎన్ని రకాల వేషధారణ ఉందో తెలుసా ఈ మార్కెట్లో, ఈ సొసైటీలో. కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్స్. ఈరోజు ప్రార్థన చేయలేకపోయావేమో, దేవా రేపటి నుంచి నేను ప్రార్థన చేస్తాను, నాకు నువ్వు కావాలి ప్రభువా అని యథార్థంగా ఒప్పుకో. Another persons are there. Yeah, let's go to that, Luke. Yeah, Luke 18:9. లూకా సువార్త 18:9. తామే నీతిమంతులమని జాగ్రత్త వినండి. మళ్ళా ఇది కూడా చాలా డేంజర్. ఇది కొందరు ఉంటారు, మా చర్చే పరలోకం పోద్ది, మా చర్చే. మిగతా విశ్వాసులు అసలు వాళ్ళు నరకం ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి, అంతే. యా, రీడ్ దట్. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. చూడండి, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రార్థన చేయని వాడిని తృణీకరించకు. డోంట్ రిజెక్ట్ ద పర్సన్ హూ ఆర్ నాట్ ప్రేయింగ్. ప్రార్థన చేయని వాడిని నువ్వు తృణీకరించకూడదు. అదే వాక్యం సెలవిస్తుంది. యా, గో హెడ్. కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. ఈ ఉపమానం చెప్పాడు యేసయ్య. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వాడిలో ఒకడి పేరు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను
నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను, ఈడి వల్ల అసలు కాదు, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. దట్స్ ఎ రాంగ్ ప్రేయర్. అది ఒక వేషధారణ ప్రార్థన. పైకి చూడండి, వేషధారుల ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రం ప్రభా, ఈ అమ్మాయిలాగా బక్కపీసులాగా నేను లేని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, ఈ అమ్మాయిలాగా నేను నల్లగా లేని ప్రభా నీకు స్తోత్రాలు. ఏందది? ప్రభా నీకు స్తోత్రం ప్రభా, ఈ అమ్మాయిలాగా డల్లర్ లాగా నేను కాదు తండ్రి, నీకు నిండా వందనాలు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేడివాడి గురించి ఎందుకు కదా? మైండ్ యువర్ ప్రేయర్, or mind your words, or mind your business, mind your prayer. So when you're praying, pray about yourself, don't involve others. ప్రభా ఈ అమ్మాయి వల్ల అసలు చేయనందుకు నీకు వందనాలు ప్రభా, జబ్బుదానిలాగా నన్ను చేయలేదు నీకు స్తోత్రాలు ప్రభా. ఏందది? అదే చేసాడు వాడు ప్రార్థన. చదువు మళ్ళీ చదువు. దేవా నేను చోరులను, నేను దొంగని కాదు, అన్యాయస్తులను అసలుకే కాదు, వ్యభిచారులనైనా, ఇదిగో వీళ్ళలాగానే అసలు వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలనైనా, వేరే వాళ్ళలాగా నన్ను చేయనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అంటున్నాడు. యా నెక్స్ట్. వారమునకు 2 మారులు ఉపవాసం. ఇదిగో ఇంకొక వేషం ఇది. ఇదే వేషం. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి. ఎవడు అడిగాడు ఇప్పుడు వీడిని? నేను అడిగానా? ఫాస్టింగ్ ఉన్నావు అని నేను ఎందుకు అడుగు? నాకేమంత అవసరం? నువ్వు ఫాస్టింగ్ ఉంది ఏంది, ఉండకపోతే నాకెందుకు? నాకెందుకమ్మా నువ్వు ఫాస్టింగ్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది? హూ ఆస్క్డ్ యు? నిన్నే ఫాస్టింగ్, నిన్నే అట్లా అయిపోయి 40 రోజులు అట్లా అయిపోయి ఇట్లా బయటకు వచ్చావు అంతే. ఏం చేయాలరా? 2 డేస్ కూడా వస్తుందని భయం వేస్తుంది నాకు. గడ్డలు వేసాలు పెంచేసి లెంట్ డేస్ కచ్చ కొనికిచ్చేస్తాను. ఏం లెంటిన్ ఫాస్టింగ్? So you show your spirituality, you show your performance to everyone in this world, including your pastor. నీ పాస్టర్ కూడా చూపిస్తావు, I am in fasting. చూడు అతను ఏం చేస్తున్నాడు చూద్దాం. ఇతను నెక్స్ట్ లెవెల్ యాక్టర్. ఇతను వారానికి 2 మారులు ఉపవాసం, వారానికి మంగళవారం శుక్రవారం పక్క ఫాస్టింగ్. బ్రదర్ మీకు తెలీదు, నాకెందుకు తెలుసు? నాకు తెలియదు. నీ ఫాస్టింగ్ ఎప్పుడు నాకేం తెలుసురా? చదువుమా. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. మొత్తం సెల్ఫ్ డబ్బా కొట్టేశాడండి. అందరికి చెప్పేస్తున్నా, నేను ఫస్ట్ రెగ్యులర్ టైత్ పేరు, నేను ఫస్ట్ నేనే టైత్. తెలుసా, ఈజీఎం లో ఫస్ట్ నేనే దశమాగం కట్టేది. ఎప్పుడు కట్టాడా? నేనే ఫస్ట్ కట్టేది. అదేంటది చెప్పాలి. సెల్ఫ్ వేషధారుడు వాడు. ఈజ్ ఎ హిపోక్రట్. ఈవెన్ దో యు ఆర్ ఎ టైత్ పేయర్, even though you are fasting twice a week, still you are a hypocrite if you are sharing the information with others. Yeah, చదువు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు. ఇప్పుడు దాకా వీడు ఏం చేశాడు? సెల్ఫ్ డబ్బా బాగా కొట్టాడు. ప్రభు విన్నాడు. ఏం రెస్పాండ్ కూడా అవ్వాలి. అసలు ఇలాంటి ప్రార్థనలకి ప్రభు రెస్పాండ్ అవ్వడు. తెలుసా మీకు అది? he never responds to this kind of prayers. Yeah, ఆకాశము వైపు. ఎవరైనా ఇందాకెవరు? పరిసేయుడు. ఇప్పుడు ఇంకో ఆయన ఉన్నాడు. ఈయన వేరే. ఈయన ఈ సుంకరి దూరముగా ఉండి చర్చ్ బయటనే వాకిల దగ్గర నిలబడుకొని ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక లుక్ ఎట్ దట్ రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవుడికి చెప్పాడా నేను ఫాస్టింగ్ ఉన్నాను ప్రభా అని? నో. ప్రభా నేను దశంభాగం వేసాను నన్ను చూడు ప్రభా అన్నాడా? నో. ప్రభా వారానికి 2 days ఫాస్టింగ్ ప్రభా. దేవుడికి ఏం చెప్పలేదు. ఇంకేం చెప్పలేదు తెలుసా? ప్రభా వీళ్ళలాగా అసలే లేని ప్రభా నేను చెప్పలేదు. యు ఆల్వేస్ కంపేర్ విత్ అదర్స్. చూడండి పరిసేయుడు ప్రార్థన ఎలా ఉంది, సుంకరి ప్రార్థన ఎలా ఉంది. పరిసేయుడు ప్రార్థన ఏ ప్రార్థన? వేషధారుల ప్రార్థన. సుంకరి ప్రార్థన ఏంటి? యథార్థమైన ప్రార్థన. హీ ఈస్ ఓపెన్ టు గాడ్. ఫాదర్, ఐఎమ్ ఎ సిన్నర్,
ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నాడు అంతే. ఆ ప్రార్థనలో ఏమైనా ఫాస్టింగ్ గురించి చెప్పాడా? నువ్వు దేవుడికి ఫాస్టింగ్ గురించి చెప్తే అంటమ్మా, నువ్వు దేవుడికి దశమా గురించి చెప్తే కట్టేది నువ్వు ఆయనకే కదా. ఆయన దగ్గర రిసిప్ట్ లేదా? ఉంది. ఆయన దగ్గర డేట్స్ లేవా? ఆయన దగ్గర ఉంది. God knows everything and you are trying to tell to God about your fasting. You very wise fellow. పరమ జ్ఞాని. ఏమ్మా నువ్వు దేవుడి గురించి, దేవా నేను ఫాస్టింగ్ ఉన్నాను 7 days ముట్టాలు తెలియదా? నేను మొన్నే 40 days 30 days ఫాస్టింగ్ ప్రేస్ ముగించుకొని వచ్చాను. ఏం చేయాలి నేను? గుర్తుపెట్టుకోండి, నువ్వు ఫాస్టింగ్ ఉన్నా 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నా నువ్వు నిలబడుకుని ఇలా వచ్చి దెయ్యాలు తీస్తాను నేను అంతే. ఐ రిమూవ్ డీమన్స్ ఫ్రమ్ యూ. ఎందుకంటే ఫీస్టింగ్ చేస్తే దేవుడు వస్తాడు, ఫాస్టింగ్ చేస్తే దెయ్యాలు వస్తాయి. అది లాజిక్ మీరు మర్చిపోయి. వెన్ యూ ఫాస్ట్ నీ చుట్టూ భయంకరమైన దురాత్మలు ఉంటాయి. యూ అట్రాక్ట్ మెనీ డీమన్స్ వెన్ యూ ఫాస్ట్. యు నో దట్? యా. నువ్వు ఒక్కొక్క దాని గురించి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తా ఉంటే ప్రతి దెయ్యం అక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉన్న దెయ్యము నేరుగా నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అండ్ యూ ఎంజాయ్ ఇన్ ఫాస్టింగ్ విత్ డీమన్స్. దేవుడు చెప్పున్నాడు ఆపేయమని, నువ్వు ఆపేస్తావు ఎందుకంటే ఆకలేస్తుంది కదా నీకు. ఎప్పుడు 3 అయింది, ఎప్పుడు అమ్మా ఫాస్టింగ్ అయిపోతుంది, నువ్వు ఈ లోపల బిర్యానీ రెడీ చేయి కదా. బిర్యానీ ఏం పన్నా ఫాస్టింగ్ రండి, ఇది వేషధారు ఫాస్టింగ్. సో దేర్ ఆర్ మెనీ హిపోక్రట్స్ ఇన్ దిస్ సొసైటీ. ఈ భూమి మీద చాలా మంది వేషధారులు ఉన్నారు. ప్రభా ఈ అమ్మాయిలాగా లేను ప్రభా నీకు స్తోత్రం నాయన. ఈ అమ్మాయిలాగానే పరిగి లేకుండా లేను ప్రభా, నా కాళ్ళు చేతులు బాగున్నాయి నీకు స్తోత్రం ప్రభా. వీళ్ళ కుటుంబం లాగా నా కుటుంబం లేదు ప్రభా నీకు స్తోత్రం తండ్రి. వేరే వాళ్ళ గురించి నీకు ఎందుకు ప్రార్థనలు? బి వాట్ యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రభు దగ్గరికి రా, నీ ప్రార్థన ప్రభు వింటాడు. వాళ్ళకంటే ఫస్ట్ నీకే దేవుడు జవాబిస్తాడు. ఆమేన్. కమ్ ఆన్, లెట్స్ రీడ్ డౌన్. కమ్. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. అదెట్లా అంటే నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడంట. ఆమేన్. యా చదవండి. తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడునని తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. ఆమేన్. యా. సో మనం వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, నో 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 నో, నిన్ను దేవుడు చూస్తున్నాడా లేదా అది ఇంపార్టెంట్. అందుకే మీరు మనం స్టార్టింగ్లో ఫస్ట్ చదివాం, నీ కుడి చెయ్యి ఇచ్చేది ఎడం చేయికి కొన్ని చర్చలు తెలుసా, సీట్ వెనకాల ప్రెజెంటెడ్ బై సో అండ్ సో ఫ్యామిలీ. నీ చైరు, నీ కుర్చీ, నీ ఫ్యాన్ పరలోకదు. ఐ హోప్ యు గాట్ ఇట్. మీకు అది అర్థమవుతుంది అనుకుంటా. మీ చైరు, మీ కుర్చీ, మీరు పరలోకము పోను కాకపోదు. అది నీ కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేయికి చెప్పాలి. సో లెట్ us quit this kind of people. ఈ వేషధారులను మనం ఏం చేయాలా? పసిగట్టాలా, గుర్తించాలా, వాళ్ళకి దూరంగా ఉండాలి. డోంట్ బీ విత్ హిపోక్రట్స్. నువ్వు వేషధారులతో ఉంటే నువ్వు కూడా వేషధారులు అయిపోతావు. బీ కేర్ఫుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. దే ఆర్ ఇన్ ద సొసైటీ, దే ఆర్ ఇన్ ద మార్కెట్. ఎవరు వీళ్ళు? వినబడట్లేదు. వాళ్ళ వేషం ఎవరు ముందు? దేవుణ్ణి వాడుకొని నీ ముందు యాక్ట్ చేస్తున్నారు. దే ఆర్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ బట్ వాట్ బిఫోర్ పీపుల్. జనాల ముందు వాళ్ళ వేషం వేస్తున్నారు, జనాల ముందు వాళ్ళు నాట్యం చేస్తున్నారు, జనాల ముందు వాళ్ళు మంచి వాళ్ళుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవర్తిస్తున్నారు. దే ఆర్ నాట్ గుడ్ బట్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ గుడ్. దే ఆర్ నాట్ బోల్డ్, దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బోల్డ్. నీతిమంతులు నటించాల్సిన అవసరం లేదు, ప్రేమించేవాడు నటించాల్సిన అవసరం లేదు, మంచివాడు నటించాల్సిన అవసరం లేదు. బికాస్ వాడి నరాల్లో, వాడి నేచర్, వాడి క్యారెక్టర్ మంచిదై ఉంటుంది. ఆమేన్. సో బీవేర్ ఆఫ్ దిస్ హిపోక్రట్స్. ఈ వేషధారులతో మనం ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. సో ఆ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా
నేను మందిరములోకి లోపల రావడం కూడా నాకు అర్హత లేదు, తల పైకెత్తే ధైర్యం కూడా నాకు లేదు, నన్ను క్షమించు ప్రభు అన్నాడు. ప్రభు ఏమన్నాడు సార్, నీతిమంతుడా నీ పాపాలు క్షమించబడ్డా వెళ్ళిపో అన్నాడు. హీ వెంట్ విత్ జాయ్, హీ వెంట్ విత్ జాయ్, హీ వెంట్ విత్ జాయ్. ఎప్పుడైతే మనం ఈ వేషధారి తత్వంలో నుంచి మనం బయటికి రాగలమో మనము క్రీస్తు కొరకు జీవించగలం. ఆమేన్. వీ కెన్ లివ్ ఫర్ క్రైస్ట్. మనం క్రీస్తు కొరకు మనం ఏం చేయగలం? జీవించగలం. వీ కెన్ లివ్, వీ కెన్ లివ్, వీ కెన్ లివ్, వీ కెన్ లివ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ దశం భాగం తీసేటప్పుడు నీకు బెగ్గర గుర్తొచ్చాడా? దేవుడికి వేసే బదులు సేవకుడికి ఇచ్చే బదులు బెగ్గరికి ఇచ్చేద్దాం అని చెప్తే నీవు ఆ సేవకుడి కంటే ఆ దేవుడి కంటే బెగ్గరనే ఉన్నతమైన స్థానంలో పెట్టావు. ఆ బెగ్గర నువ్వు గణపరిచావు కానీ దేవుణ్ణి గణపరచలేదు. ప్రభు ఒకటే అంటున్నాడు, నీ రాబడి నీ సంపద అంతా ఇచ్చి దేవుణ్ణి గణపరచమంటున్నాడు. సేవకుడి కంటే బెగ్గర గొప్పోడు కాదు, సేవకుడే గొప్పోడు నీ హృదయంలో, నీ జీవితంలో. ఆ దైవజనుని దేవుడు నీ జీవితంలో పెట్టకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఐ నో మెనీ మెన్ ఆఫ్ గాడ్ సేవ్డ్ మై లైఫ్. చాలామంది దైవజనులు నన్ను కాపాడారు, నన్ను రక్షించారు, నన్ను బలపరిచారు, నన్ను ఆశీర్వదించారు. ఐ నెవర్ ఫర్గెట్ దెమ్. నేను వాళ్ళని మర్చిపోలేను. నీకై నీ సొంతగా నువ్వు నీ ఇల్లు కట్టుకోలేవు, నీకై నీ సొంతగా నీ జీవితాన్ని నిర్మించుకోలేవు. నీకంటూ దేవుడు ఒక సుపీరియర్ ఆఫీసర్ని పెట్టాడు, అతని పేరే సేవకుడు. నెవర్ డిగ్రేడ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. హీ గివ్స్ యూ లైఫ్, హీ బ్లెస్ యూ. ఆయన దీవిస్తాడు నీ అబ్రహాముని ఎవరు దీవించారు? దేవుడు కాదు దీవించింది, మెల్కీసెదెకు దీవించాడు అబ్రహాముని. ఆ సేవకుడు అబ్రహాముని దీవించినప్పుడు అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. సో వీళ్ళకి మనం దూరంగా ఉండాలి. మనము రహస్యంగా మనం ప్రార్థనలో దేవుడు ఎదిగినప్పుడు ఆ రహస్యం ముందు చూస్తున్న మన తండ్రి మనకు బహిరంగంగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. హీ విల్ రివార్డ్ యూ ఫర్ ఎవ్రీ ప్రేయర్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, నో రివార్డ్. అంటే వేషధారులకు కూడా రివార్డ్ ఉంటుందంట. అదేం రివార్డు? నో ఆన్సర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ దెమ్. అర్థం కాలే ఎవరికి? నో ఆన్సర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ దెమ్. నువ్వు వేషధారి ప్రార్థన చేస్తున్నావా? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ రివార్డ్ ఏం తెలుసా? నో సొల్యూషన్. ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రేయర్ చేయి, నీకు ఆ ప్రార్థన అంశానికి ఏం దొరకదు? సొల్యూషన్ దొరకదు. యు వోంట్ గెట్ సొల్యూషన్ ఫర్ దట్. ఈరోజు ప్రభు ఒకటే అంటున్నాడు, ఈ వేషధారులతో జాగ్రత్త. డోంట్ యాక్ట్. నటించకండి, ప్రభు కొరకు జీవించండి. ఆమేన్. ఈ భూమి మీద నటించే వారిని అంత పొగిడితే క్రీస్తు కొరకు జీవించే వాళ్ళని ఇంకెంత పొగుడుతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఈరోజు నుంచి క్రీస్తు కొరకు మనం జీవించగలిగితే ఈ వేషధారులందరూ కూడా పారిపోతారు మన నుంచి. ఇంకోటి, వేషధారుల్ని మనం ఈజీ గుర్తుపడతావు ఈరోజు నుంచి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి నువ్వు దూరంగా ఉండును గాక. ఆమేన్. చెడ్డవాడు మంచివాడిగా నటించాలి. పోనీ మంచివాడు చెడ్డవాడిగా నటిస్తాడా? అసలు ఆ క్యారెక్టర్, ఒకసారి చిన్నప్పుడు డ్రామాలు వేస్తూ ఉంటే ఒక అతనికి ఒకే ఒక క్యారెక్టర్ మిగిలిపోయింది. ఆ క్యారెక్టర్ పేరు లూసిఫర్. ఒక 5-6 మంది మిగిలిపోయారు. అరే నువ్వు చేయండి, నేను చేయనంట. నేను చేయను ఆ క్యారెక్టర్. నాకు ఎవడన్నా క్యారెక్టర్ చేయగలరా? చేద్దామని ఇష్టపడతాడు? నో, ఎవరు చేయరు. మంచోడు చెడ్డోడుగా నటిస్తాడా? వినబట్లేదు. నో. కానీ చెడ్డోడే మంచోడుగా నటిస్తాడు. మంచోడుగా నటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడి మంచితనం వాడి బ్లడ్లో, వాడి డిఎన్ఏలో, వాడి నేచర్లో, వాడి క్యారెక్టర్లో ఉంటుంది మంచితనం. వాడు ఎవరికి హాని చేయడు. ఈరోజు మీ మనసులు మారును గాక, రూపాంతరము చెందును గాక, దేవుని కృప మీ మీద నిలుచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వేషధారులు ఎలా ఉంటారు? దే ప్రిటెండ్, దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ గుడ్. దే ప్రిటెండ్, దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఎ ప్రేయర్ వారియర్. ప్రార్థనా పరులని వాళ్ళు యాక్ట్ చేస్తారు. అంటే పడిపోతారు, అవుట్. ఏమైందంటే, ఏమో బ్రదర్ ఏదో పిచ్చి తిరిగింది. ఓకే, కూర్చో అంతే. సో లెట్ us come out of that. ఆ మత్తులో నుంచి మనం బయటకు వచ్చేద్దాం. దేవుడు మనల్ని కాపాడును గాక. ఆమేన్. Beware of hypocrites. వేషధారులతో జాగ్రత్త.
వేషధారులతో జాగ్రత్త. ఒక దొంగతో స్నేహం చేస్తే ఏమైంది? వాడు కూడా ఇన్ని ఏదో ఒక రోజు దొంగతనం తీసుకెళ్తాడు. ఒక భయంకరమైన చీకట్లో ఉన్న వాడితో స్నేహం చేస్తే ఏమైంది? వాడు కూడా నిన్ను చీకట్లో తీసుకెళ్ళిపోతాడు. వేషధారులతో జాగ్రత్త. అదే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. టేక్ కేర్ ఆఫ్ దిస్ పీపుల్. దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఎ ప్రేయర్ వారియర్. దే యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ వాట్? స్పిరిచువల్ పీపుల్. No way, no way, no way, no way. My dear church, open your spiritual eyes. God be with you in Jesus' name. Amen.